కేసీఆర్‌కు మరొక షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కాళేశ్వరంలో చీఫ్ ఇంజినీర్‌గా చేసిన నూనె శ్రీధర్ అనే వ్యక్తినైతే ఈరోజు అరెస్ట్ చేసినట్లయితే మనకు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తన ఇళ్లలో ఏసీబీ సోదాలు అయితే నిర్వహిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే తన హైదరాబాదు, కరీంనగర్ అలాగే సిద్దిపేట ఈ జిల్లాలో అయితే తన సొంత బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది. భారీగా కాళేశ్వరం ప్రాజెక్టులో చీఫ్ ఇంజనీర్ నేపథ్యంలో అప్పుడు చాలా భారీగా నిధులు కూడబెట్టినట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏకకాలంలోనే 12 చోట్ల ఏసీబీ సోదాలు నడుస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. గతంలో సరస్వతి బ్యారేజ్కి కూడా చీఫ్ ఇంజనీర్ చేసిన నూనె శ్రీధర్ ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉంటున్నాడు. అయితే చొప్పాయిలోని ఎస్ఆర్ఎస్పీకి అయితే ఈగా పనిచేస్తున్నట్లయితే మనకు తెలిసింది. అయితే ఈరోజే కేసీఆర్ కాళేశ్వరం విచారణ కమిటీకి వెళ్తున్న నేపథ్యంలో ఇలాంటి సోదాలు నడవడం తెలంగాణ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్నాయని చెప్పవచ్చు. మరి ఈ సంకేతాలు దేనికని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ వ్యక్తులకైతే అటు ఈటల రాజేందర్ కావచ్చు, హరీష్ రావు ఈరోజు కేసీఆర్ని అయితే విచారిస్తున్న నేపథ్యంలో గతంలో కూడా ఎస్సీ శ్రీధర్ కూడా విచారించినట్లయితే తెలుస్తుంది. తన ఇంటిపైన ఏసీబీ సోదాలు అయితే ఏకకాలంలో ఉదయం మార్నింగ్ నుంచి హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేట చోట్ల అన్ని చోట్ల అయితే ఏసీబీ సోదాలు అయితే నిర్వహిస్తున్నాయి. ఈ సోదాలో భారీ నగదు కూడబెట్టినట్టయితే తెలుస్తుంది. అలాగే ఇప్పటికే తన బంధువుల ఇంట్లో కొనసాగుతూ హైదరాబాద్, కరీంనగర్ ఆఫీస్తో పాటు బెంగళూరులో కూడా తన ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఏకకాలంలో 20 చోట్ల ఏసీబీ అధికారులు అయితే తనిఖీ చేస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. చెప్పండి, ఎస్ఆర్ఎస్పీ ఆఫీస్లో పనిచేస్తున్న నూనె శ్రీధర్ ఆదాయానికి మించి ఆస్తులు కూడా పెట్టినట్లయితే మనకు తెలుస్తుంది. గతంలో శ్రీధర్ గాయత్రి పంప్ హౌస్ కూడా పనిచేసినట్లు తెలుస్తుంది. శ్రీధర్ కరీంనగర్లో అదుపులోకి తీసుకున్నట్లయితే పోలీసులు మనకు తెలుపుతున్నారు. నూనె శ్రీధర్ కరీంనగర్ నుండి హైదరాబాద్కు తీసుకెళ్తున్నట్లయితే సమాచారం అందుతుంది. శ్రీధర్ అయితే ఎస్సీగా చీఫ్ ఇంజనీరింగ్ ఉన్న నేపథ్యంలో భారీగా కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా నిధులను సోదా చేసినట్లయితే తెలుస్తుంది. ఇవన్నిటి చూసుకున్నట్లయితే ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీకి ఇది పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరగడం శోచనీయమని చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇటు కేసీఆర్ విచారణ నడుస్తున్న నేపథ్యంలో ఇటు చీఫ్ ఇంజనీర్ కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ అయిన నూనె శ్రీధర్ని కూడా అరెస్ట్ చేయడం కనుక మతలబ్ ఏంటని నెటిజన్స్ అంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఏకకాలంలోనే ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటక బెంగళూరులో కూడా నూనె శ్రీధర్ ఇంటిపైన దాడులు అయితే జరుగుతున్నాయి. ఈ దాడుల నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈడీ మన కాళేశ్వరం విచారణతో పాటు ఈ ఏసీబీ విచారణలు జరగడం ఏంటి అనే ఒక విషయం అయితే తెలుస్తుంది. అయితే శ్రీధర్ భారీగా నిధులు కూడబెట్టడంతో పాటు పలు పదవుల్లో అధికారంలో ఉన్నట్లయితే తెలుస్తుంది. తన సొంత ఇంట్లో నిధులు నిల్వ ఉన్నట్లయితే తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే కేసీఆర్కు ఇటు హరీష్ రావుకు ఈటల రాజేందర్ అయితే మన విచారణ చేసినట్టు తెలుస్తుంది. అయితే రీడిజైన్ కావచ్చు, ఆర్థిక లావాదేవీలు కావచ్చు, అయితే నిధుల మళ్లింపులు కావచ్చు, కాళేశ్వరం, కుంగుబాటు, మేడిగడ్డ, సుందిల్లా ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఇప్పటికే జరిగిన పరిణామాలు చూసుకున్నట్లయితే వీటన్నిటిపైన విచారణ జరుగుతుంది. అయితే ఈ విచారణ భాగంగా ఇటు శ్రీధర్ను అరెస్ట్ చేయడం వెనుక మతలబ్ ఏంటని కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే చాలా వరకు అయితే సంచలనం సృష్టిస్తున్న ఈ విచారణ కమిటీలో ఈరోజు ఉదయం నుంచే ఈ సోదాలు జరగడం కూడా సంచలనం రేకెత్తే అవకాశం అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే చాలామందిని విచారించి ఒక 400 పేజీ జస్టిస్ పివి ఘోషల్ కమిటీ అయితే ఒక విచారణ చేపట్టింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విచారణకు అయితే సిద్ధం చేసింది. ఇప్పటికే ఘోష్ నేతృత్వంలో చాలామందిని విచారించినట్లయితే తెలుస్తుంది. 400 మందికి లైవ్గానే వీరందరినీ అయితే విచారించినట్లయితే తెలుస్తుంది. ఈరోజు అయితే చివరగా కేసీఆర్ని అయితే విచారించే మరి పూర్తిగా ఈ కమిటీ తేల్చిన నిజాలు తీసుకెళ్ళి అటు ప్రభుత్వం ఎదుట పెట్టే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు జరగడం కూడా ఒక సంచలనం రేకెత్తించి మనం చెప్పుకోవచ్చు.